హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఆర్సీఎఫ్ఎల్ సంస్థలో ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ మరియు ఆఫీసర్ కేటగిరీ జాబ్స్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ ఈ కేటగిరీ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. వీరికి ఫీజుని మినహాయించారు. అర్హత ప్రతి ఒక్కరు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. మీరు నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ 15th జూలై ఈవినింగ్ 5 PM వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత లింక్ అనేది మీకు డిజేబుల్ అయిపోతుంది. ఇక ఎగ్జామినేషన్ 16th ఆగస్ట్ అని డేట్ ఇచ్చారు. రిజల్ట్ 24th ఆగస్ట్న వస్తుంది. ఇక శాలరీస్. ముందుగా మేనేజ్మెంట్ ట్రైనీ సంబంధించిన వేకెన్సీస్ వీటికి 30,000 శాలరీ ఉంటుంది పెర్ మంత్. తర్వాత ఆఫీసర్ ఆర్ ఇంజనీర్ E1 గ్రేడ్, సో వీరికి 40,000 నుంచి శాలరీ మనకి స్టార్ట్ అవుతుంది. ఆపరేటర్ ట్రైనీ కెమికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వేకెన్సీస్ ఇవి. మనకి 1 year ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో 9,000 పెర్ మంత్ స్టైపెండ్ ఉంటుంది. వన్స్ ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆపరేటర్ గ్రేడ్ 2 ఈ కేటగిరీలోకి తీసుకుంటారు. అప్పుడు శాలరీ మనకి 22,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక బాయిలర్ ఆపరేటర్ ఈ పోస్ట్కి 20,000 నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. తర్వాత జూనియర్ ఫైర్మెన్ గ్రేడ్ 2 వీరికి 18,000 నుంచి. అదర్ ఎలివెన్సెస్ కూడా మనకు ఉన్నాయి. తర్వాత టోటల్ మనకి 390 వేకెన్సీస్ ఉన్నాయి. ముందుగా మేనేజ్మెంట్ ట్రైనీ కేటగిరీలో ఉన్న డిసిప్లిన్స్ కెమికల్, బాయిలర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ విభాగాల్లో పోస్టులు భర్తీ చేస్తున్నారు. అభ్యర్థి 4 years BE లేదా బీటెక్ లేదా BSc ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఆపరేటర్ ట్రైనీ కెమికల్, ఇందులో మనకి మీరు ఫుల్ టైం రెగ్యులర్ BSc అంటే ముఖ్యంగా BSc కెమిస్ట్రీ చాలామంది చదువుంటారు. అందులో ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్ కింద చదువు ఉండాలి. అది మ్యాండేటరీ 3 years కోర్స్ ఇది. దాంతోపాటుగా NCVT అంటే మనకి ఇది అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ సంబంధించిన ట్రేడ్లో మీరు NCVT సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. అది క్వాలిఫికేషన్. లేకపోతే మనకి డిప్లొమో కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ సంబంధించిన డిసిప్లిన్లో మీరు డిప్లొమా చదివిన 3 years డిప్లొమా అప్లై చేసుకోవచ్చు. ఆ కెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో మీరు రెగ్యులర్ డిప్లొమా అంటే ముఖ్యంగా ఈ 4 years ఫుల్ టైమ్ ఉంటుంది కదా మనకి ఇది కోర్స్, అది కంప్లీట్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈ బాయిలర్ ఆపరేటర్, ఆఫీసర్ మార్కెటింగ్, అసిస్టెంట్ ఆఫీసర్, జూనియర్ ఫైర్మెన్ ఈ పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరము. సో ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన నోటిఫికేషన్లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత పర్సంటేజ్ మనకి మినిమం 60% ఉంది. తర్వాత SC ST కేటగిరీ వరకు 55% వరకు ఉంది. ఇక ఏజ్ డీటెయిల్స్ కొన్ని పోస్టులకి 25 వరకు ఉంది. మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్షన్ అప్లై అవుతుంది. OBC వారికి 3 years, SC ST వారికి 5 years. అదేవిధంగా PWBD కేటగిరీ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. కొన్ని పోస్టులకి 28, 32, 35 వరకు ఉన్నాయి. సో మనకు ఇది అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఒకసారి ఈ లింక్ ఓపెన్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంది. ఇందులో మనకి ఒక పోస్ట్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఏజ్ రిలాక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇందులో వేకెన్సీ ఉన్నాయా లేవని చెప్పేసి కేటగిరీ వారికి కూడా మీరు చూసుకోండి ఒకసారి. సో ముందుగా ఈ కెమికల్ ఆపరేటర్ ట్రైనీ ఇందరు చెప్పినట్టుగా ఇందులో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. BSc కెమిస్ట్రీ వారికి, అదేవిధంగా అదర్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు మనకి. ఇందులో ఈ ఒక్క పోస్ట్గా మనకి టోటల్గా 4 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నాయి. సో ఎవరికైనా సరే మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. సో ఒకసారి పూర్తి సమాచారం మీరు చెక్ చేసుకోవాలి. నేను జూనియర్ ఫైర్మ్యాన్ ఈ పోస్ట్ మనకి ఏంటంటే 10th class పాస్ అయ్యి 6 months ఈ ఫైర్మ్యాన్ సర్టిఫికేట్ కోర్స్ అనేది కలిగి ఉండాలి. స్టేట్ ఫైర్ ట్రైనింగ్ సెంటర్ నుంచి గవర్నమెంట్ ఎక్కడ ఇన్స్టిట్యూట్ మీరు పూర్తి చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎక్స్పీరియన్స్ అడిగారు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ సంబంధించి. సో ఇలాగా అదర్ పోస్టులు కూడా మనకి ఎక్స్పీరియన్స్ అది అవసరం. ఇంకా సెలక్షన్ ప్రాసెస్. ముందుగా ఈ మేనేజ్మెంట్ ట్రైనీ ఇంజనీర్, తర్వాత ఆఫీసర్ మార్కెటింగ్, అసిస్టెంట్ మార్కెటింగ్ ఆఫీసర్ వీటికి ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మిగతా పోస్టులు అంటే మనకి కెమికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఈ ఆపరేటర్ ట్రైనీ కానీ, బాయిలర్ ఆపరేటర్, జూనియర్ ఫైర్మ్యాన్ ఈ పోస్టులకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ట్రేడ్ టెస్ట్, వారు రిలవెంట్ ట్రేడ్లో ఏమైతే నేర్చుకున్నారో ఆ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఇక ఎగ్జామ్ సెంటర్ మనకి తెలుగు రాష్ట్రాల వరకు అయితే హైదరాబాద్ సెంటర్ ఉంది. తర్వాత దగ్గరలో బెంగళూరు, చెన్నై, మిగతాను మనకి నార్త్ సెంటర్ ఇచ్చారు. తర్వాత ఎగ్జామినేషన్ మీకు ఎగ్జామినేషన్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. మనకి వెయిటేజ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయంటే 80% వచ్చి మనకి ఆన్లైన్ టెస్ట్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ 20%, టోటల్ 100. సో మిగతా పోస్టులకి జస్ట్ ఓన్లీ ఆన్లైన్ టెస్ట్ ద్వారానే మీకు 100%. మీకు ఆన్లైన్ టెస్ట్లో ఎక్కువ మార్క్స్ వస్తే సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత
ట్రేడ్ టెస్ట్. ఈ రెండు జస్ట్ మీకు ఆ నాలెడ్జ్ ఉందా లేదని ఒక క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అప్లికేషన్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే కంటే ముందే కొన్ని డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టుకోవాలి. మీ ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. తర్వాత మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అన్నీ ఉండాలి. సో ఇందులో మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ డైమెన్షన్స్ ఎంత ఉండాలి, వాటి యొక్క ఫార్మాట్ ఏంటి, ఏ డైమెన్షన్లో ఉండాలి, వాటి యొక్క కేబీ సైజ్ ఎంతలో ఉండాలి, పూర్తి సమాచారం ఉంది. మీరు స్కాన్ చేసేటప్పుడు 200 dpi పెట్టి స్కానర్లో మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ని స్కాన్ చేయండి. తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ సైజ్ ప్రకారం మీరు మాడిఫై చేసి అప్లోడ్ చేసుకోండి. ఇక ఫీజు మనకి 1000 రూపీస్ ఫీజు అనేది ఉంది. ముఖ్యంగా ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకి, ఇంజనీర్, ఆఫీసర్ కేటగిరీ సంబంధించిన పోస్టులకి, మిగతా పోస్టులకి 7 రూపీస్ మీరు ఫీజు పే చేయాలి ఆన్లైన్లో. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ ఈ కేటగిరీ వారికి ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. సో వీరికి ఎటువంటి ఫీజు కూడా లేదు. ఇక మనకి జాబ్ లొకేషన్. ప్రజెంట్ మనకి ఈ ఫ్యాక్టరీ అనేది మనకి ముంబైలో ఉంది. అలీబాగ్ అండ్ ట్రోంబే, ముంబై ఈ ఏరియాస్లో మనకి ఆ టోటల్ ఆఫీస్ అంతా ఉంది. అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు. మనకి రొటేషన్ షిఫ్ట్స్లో జాబ్ అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కంపెనీ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సమయం కూడా జస్ట్ చాలా తక్కువగా ఉంది, 1 వీక్ మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉన్న అందరూ అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా విషయాన్ని తెలియజేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.